రైట్గా కొన్నది కాకరకాయ కొసరింది గుమ్మడికాయ అన్న చందంగా ప్రభుత్వ తీరు ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ధాన్యం కొనుగోళ్లు ముగిసిన వేళ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది 46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని మాజీ మంత్రి విమర్శించారు. రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి 15,000 చొప్పున గత వానాకాలం యాసంగి కలిపి ఎగ్గొట్టింది 26,000 కోట్లు అని కేటీఆర్ ఆరోపించారు. ఇక క్వింటాల్కు 500 బోనస్ అని రైతులలో ఆశలు రేపి రోడ్ల వడ్లకు ఎగ్గొట్టి సన్న వడ్లకు 1,00,000 కొర్రీలు పెట్టారని మండిపడ్డారు. అసలు రైతుకే భరోసా లేదు, ఇక కౌలు రైతులు రైతు కూలీల ఊసెక్కడిది అన్నారు కేటీఆర్.